ప్రార్థన. అద్భుతాలు చేయువాడా, ఆశ్చర్యకరుడా, సమాధానకర్తవకు అధిపతి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, పరలోకమందున్న మా తండ్రి, త్రేకదేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరొక మారు ఈ పునరుద్ధాన దినమైన ఆదివారం రోజు మేమందరము ఓ చిన్న కుటుంబముగా మీ పరిశుద్ధ పాదాల చెంత చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నామాన్ని ఘనపరచి మీ వాక్కును అధ్యయనం చేయబోతున్నాం తండ్రి. మీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచి మీ వాక్కును సరిగా అర్థం చేసుకొని దానిని మా జీవితాలకు అన్వయించుకోవటానికి మీ కృపను దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. దేవుని మహాకృప వలన. ఎలక్షన్స్ అయిపోయినాయి. నన్ను మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు జగ్గయ్యపేట దగ్గర ఉన్న కంభంపాడు అనే ఊరిలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమించారు. ఆ నియామక పత్రం తీసుకున్న దగ్గర నుండి వణుకు మొదలైంది. మీకు తెలుసు, ఒక బూత్లో ఎన్నిక సజావుగా, సక్రమంగా, ప్రశాంతంగా జరగాలి అంటే దేవుని కృప ఉండాలి. అక్కడ ఒక ZPH స్కూల్ ఉంది, జిల్లా పరిషత్ హై స్కూల్, కంభంపాడు అనే ఊర్లో. ఆ స్కూల్లో 4 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, పోలింగ్ బూత్స్. ఒక బూత్కి నేను ప్రిసైడింగ్ ఆఫీసర్ని. ఆ 4 బూత్స్ని గమనించినట్లయితే దేవుడు నా బూత్లోనే ఉన్నాడు, నాతో పాటు. నేను, మా కుటుంబం చేసిన ప్రార్థన ఆయన ఆలకించాడు. నేను పనిచేసిన ఆ ఒక్క బూత్ తప్ప మిగతా 3 బూత్స్లో కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్, గొడవలు, కేకలు, అరుపులు, తిట్టుకోవటాలు, కొట్టుకోవటాలు. ఒక బూత్లో అయితే, అది స్కూల్ కదండి, ఆ స్కూల్లో బెంచెస్ అవన్నీ ఉంటాయి. ఒక 4-5 వాళ్ళు ఆగ్రహావేశాల వల్ల ఎత్తి నేలకేసి కొట్టి అవి విరిగిపోయినాయి, పాడైపోయినాయి. నా ఒక్క బూత్లోనే, అంటే ఆ 4 బూత్స్లో చూస్తే ప్రశాంతంగా జరిగింది. దేవునికి స్తోత్రం. ఇది ఒక చిన్న సాక్ష్యంగా మీతో పంచుకోవాలని చెప్తున్నాను. రెండోది ఏమిటంటే, నేను వచ్చి అక్కడ కూర్చోగానే అమ్మగారు మంచి కాఫీ పంపిస్తారు. మీ అందరూ చూస్తూ ఉండగా కాఫీ తాగటం నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మీరెవరన్నా ఆ కాఫీ రుచి చూసారో లేదో నాకు తెలియదు, కానీ భలే రుచిగా ఉంటుంది, చాలా టేస్టీ. అందుకని పొరపాటును కూడా వద్దు అనను. వచ్చి కూర్చోగానే కాఫీ వస్తే బాగుండు అనుకుంటూ ఉంటాను. ఆ రుచికి కారణం ఏంటంటే, అందులో పాలు, కాఫీ పౌడరు, షుగరు మాత్రమే కాకుండా సత్యం గారి కుటుంబంలో నుండి కొంత ప్రేమను తీసుకొచ్చి కలిపిస్తారు. దాంతో ఆ రుచి ఇక్కడే, ఇంకెక్కడ దొరకదు. అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. వాక్యంలోకి వెళ్దాం.
ఒక 7 ఏండ్ల వయసు ఉన్న ఒక పాప. ఆ పాపకి వాళ్ళ అమ్మ ఒక కొత్త బైబిల్ కొనిచ్చిందట, కొత్తది. ఆ పాపకి ఎంతో ఇష్టమైంది. చక్కగా ఆ బైబిల్ని దాచిపెట్టుకుంది తన షెల్ఫ్లో. స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆ బైబిల్ తీసుకొని మొదటి పేజీ నుండి ఎక్కడ దేవుడు అనే పదం కనపడినా ఆ పదాన్ని పెన్తోనో పెన్సిల్తోనో అలా అండర్లైన్ చేసుకుంటూ వెళ్తుందట. కొంతసేపు అయిన తర్వాత వాళ్ళ అమ్మ అటుగా వచ్చి చూసింది. ఏంటమ్మా ఏం చేస్తున్నావు అని అడిగింది. బైబిల్ గ్రంథంలో దేవుడు అనే పదం ఉన్న చోట ఆ పదాన్ని అండర్లైన్ చేస్తున్నానమ్మా అని చెప్పింది. ఎందుకని అని అడిగింది. ఆ పాప చెప్పింది, నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవుణ్ణి స్మరించుకున్నప్పుడు నేను బైబిల్ తెరవగానే నాకు దేవుడు కనపడాలి. అందుకని దేవుడు అనే పదం ఎక్కడ వచ్చినా కూడా అండర్లైన్ చేస్తూ ఉన్నాను అని చెప్పిందట. ఇది ఆ చిన్న పిల్లకు, ఆ చిన్న పాపకు సంబంధించిన ఒక చిన్న విషయం. క్రైస్తవ జీవితంలో దేవుడు అవసరం లేని క్షణం అంటూ ఉండదు. ఇప్పుడే చెప్పారు పాస్టర్ గారు, ప్రార్థన అవసరం లేని క్షణం అంటూ ఉండదు. కాకపోతే మనం ఉద్యోగాలు, ఆ పనులు, ఈ పనులు చేసుకుంటూ ప్రతి క్షణం ప్రార్థనలో ఉండటం అనేది కష్టం, అసంభవం, అసాధ్యం. కాబట్టి ప్రార్థన చేస్తూనే ఉంటాం గుర్తొచ్చినప్పుడల్లా, ముఖ్యంగా అవసరం వచ్చినప్పుడల్లా, కదండి. దైవ ప్రార్థన గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటి ప్రశ్న, వేర్ డు వి ఫైండ్ గాడ్? మనకి దేవుడు ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ కనపడతాడు? చెప్పగలరా ఎవరన్నా? దీన్ని ఏమంటాం? ఇంకా ఏమంటాం? పరిశుద్ధ గ్రంథం. ఇంకా ఏమంటాం? ద వర్డ్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్కు, దేవుని మాట. అయితే మరొక ప్రశ్న, వై డు వి నీడ్ ద బైబిల్? బైబిల్తో మనకు ఉన్న అవసరం ఏమిటి? జాగ్రత్తగా వినండి, కేకలు వేయను. నాకు సత్యం గారితో ఏదన్నా చిన్న అవసరం ఏర్పడింది. ఆ అవసరం తీర్చండి అని వారిని నేను అడగాలి అని అంటే ముందు ఆయన గురించి తెలుసుకోవాలి నేను, అవునా? ఆ అవసరాన్ని ఆయన తీర్చగలరా లేదా అనేది ముందుగా ఒక బేరీజు వేసుకోవాలి, ఒక అవగాహన ఉండాలి, కదండి. ఒక రిక్షా తొక్కే వ్యక్తిని, నా దగ్గర ఒక హెలికాప్టర్ ఉంది, ఈ పూట నువ్వే కొంచెం నడిపించు అని అంటే నడిపించగలడా? నడిపించలేడు. అతనికి ఈ పని సాధ్యమయ్యేది కాదు.
కనుక ఎవరినైనా ఒక సహాయం కొరకు అర్థించే ముందు ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఎందుకండి, ఒక మంచి ఉదాహరణ చెప్తాను. డబ్బు అవసరమైంది. నా ఇంటి పక్కనే ఒక పేద వ్యక్తి ఉన్నాడు, నిరుపేద కుటుంబం. ఏమయ్యా, ఒక 10,000 ఉంటే ఇవ్వవా అని అడుగుతామా? అడగవచ్చా, అడగకూడదా అనే ప్రశ్నకి సమాధానం ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకున్నప్పుడే వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఇది ప్రార్థన చేస్తాం దేవునికి. ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో మన అవసరాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఒక లిస్ట్ లాగా చెప్పేస్తాం ఆయన ముందు. ఎందుకు చెప్తాం? మన అవసరాలు ఆయన తీర్చగలడు అనే నమ్మకం, విశ్వాసం మనకు ఉన్నది కనుక. ఆయన గురించి ఏమీ తెలుసుకోకుండా, ఆయన ఎవరో ఏమిటో, ఆయన తత్వం ఏమిటో, ఆయన నైజం ఏమిటో ఏమీ తెలుసుకోకుండా ఆయన అర్థించగలమా? తర్వాత ఆయన్ని ఏమీ అడగవచ్చు, ఏమీ అడగకూడదు కూడా తెలుసుకోవాలి. మా పక్కింటి అమ్మాయి కొత్త డ్రెస్ కొనుక్కుంది ప్రభువా, ఆ డ్రెస్సు సాయంత్రం కల్లా చినిగిపోవాలి. ఎందుకు అడగకూడదు? అటువంటిది ప్రార్థనలో దేవుని నైజము మనకు తెలుసు కనుక. ఇంగ్లీష్ బైబిల్లో కానివ్వండి, మన తెలుగు బైబిల్లో కానివ్వండి, దేవుని నామము అని వస్తుంది అనేక చోట్ల. ప్రభువు కూడా ప్రార్థన నేర్పించినప్పుడు నా నామమున అన్నాడు. అంటే ఏంటండి? ఆయన నామము అంటే ఏంటి? పేరా? పేరు కాదు. ఆయన తత్వము, ఆయన నైజము. నా నామమున తండ్రిని వేడుకోనండి అంటే నా తత్వం ఏంటో ముందు తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా మీరు అడిగితే దేవుడిస్తాడు. నామము అంటే సాధారణంగా పేరు, నేమ్ అని అనుకుంటాం. అది కాదు, అది ఒక అర్థం మాత్రమే. దేవుని తత్వం ఏంటి? ఆయన ఎటువంటి వాడు? ఎటువంటి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు? ఎటువంటి ప్రార్థన ఆయన తృణీకరిస్తాడు? తెలుసుకోవాలి. మనకు బైబిల్తో అవసరం ఏమిటి? ఎందుకని మనకు బైబిల్ అవసరం అని అంటే, ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు తనను తాను వ్యక్తం చేసుకుంటున్నాడు. తనను తాను మనిషికి తెలియపరుచుకుంటున్నాడు, కనపరుచుకుంటున్నాడు. గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ టు మ్యాన్కైండ్ త్రూ ద బైబిల్. దీన్ని థియాలజీ అంటే వేదాంత శాస్త్రంలో ద డాక్ట్రిన్ ఆఫ్ రెవల్యూషన్ అంటారు. ద డాక్ట్రిన్ ఆఫ్ రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే తెలియపరచడం. బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం మరొకటి ఏమిటంటే, మానవ జీవితంలో ఉండే అతి ముఖ్యమైన, ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి. అతి ముఖ్యమైన ప్రశ్నలకు బైబిల్ గ్రంథంలో సమాధానాలు ఉన్నాయి. ఉదాహరణకి ఒక ముఖ్యమైన ప్రశ్న, అసలు దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఇదొక ముఖ్యమైన ప్రశ్న కదండి. లేడు అని వాదించేవాళ్ళు ఒక వర్గం ఉన్నారు. దానికి బైబిల్ ఏం చెబుతోంది? ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలోనే ఉంది సమాధానం.
ఆదియందు దేవుడు, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ది ఎర్త్. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఉన్నాడు కాబట్టే కదా సృజించింది. చూసారా, అతి ముఖ్యమైన ప్రశ్నలకు బైబిల్ గ్రంథం సమాధానం చెబుతుంది. అలాగే ప్రతి క్రైస్తవ విశ్వాసి యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలి. పరలోక రాజ్యానికి వెళ్ళడం ఎలా అనే ప్రశ్నకు కూడా సమాధానం ఉంది బైబిల్లో. ఎంతమందికి ఉందండి ఆశ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని? మీకు లేదా? మరి ఎక్కడికి వెళ్దామని? ఇంటికా? ఎంతమంది ఈ క్షణంలో మరణించటానికి సిద్ధంగా ఉన్నారు? చూసారా? నేను చూశాను సార్. నాది 360 degrees విజన్. అక్కడ తేడా వస్తుంది కదండి. అందరికీ పరలోకానికి వెళ్ళాలని ఉంది, కానీ ఇప్పుడు మరణించడానికి సిద్ధంగా ఉన్నామంటే మరే మరణము నిత్య జీవితానికి, నిత్య జీవానికి మార్గము. మరణించవలసిందే. ఎప్పుడు ధైర్యంగా ఎస్ ఐఎమ్ రెడీ టు డై, నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నానని ఎప్పుడు చెప్తామంటే నేను క్షమించబడిన పాపిని అనే నమ్మకం మనకున్నప్పుడు. ప్రతినిత్యం అనునిత్యం దేవుణ్ణి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో ప్రార్థించుకుంటూ ఉన్నట్లయితే ఎప్పుడు మరణించినా ప్రాబ్లం లేదు. ఆయన చిత్తం ప్రకారం మన పాపాలను క్షమిస్తే సీట్ కన్ఫర్మ్డ్. సరే, ఎలా వెళ్ళాలి పరలోక రాజ్యానికి అనే ప్రశ్నకు కూడా సమాధానం ఉంది. ఈ రెవల్యూషన్ అని చెప్పాను చూసారా, ద డాక్ట్రిన్ ఆఫ్ రెవల్యూషన్, దీనిని గ్రీకు భాషలో అపోకలిప్స్ అంటారు. అపోకలిప్స్ దాని అర్థం ఏమిటంటే, సింపుల్ ఇంగ్లీష్ పదం ఏంటంటే అన్వెయిలింగ్. అన్వెయిలింగ్ అంటే ముసుగు తొలగించుట. మీరు గమనించే ఉంటారు, ఎన్నికలకు ముందు, కొన్ని దినాలకు ముందు ఎలక్షన్ కోడ్ అంటారు కదా, అది రాగానే ఎక్కడ ఏ విగ్రహం, ముఖ్యంగా ఈ రాజకీయ నాయకుల విగ్రహాలు ఉన్నా కూడా వాటిని కప్పివేశారు. కింద ఉండే శిలాఫలకాలు కూడా కనపడకుండా కాగితాలు అంటించేశారు. ఆ ముసుగు తొలగిస్తే తప్ప ఆ విగ్రహం ఎవరిదో తెలియదు. అలాగే అపోకలిప్స్ అంటే అన్వెయిలింగ్, ముసుగు తొలగించుట. దేవుడు ఎవరు, ఏమిటి అని తెలుసుకోవాలి అని అంటే ఆయన మీద ఉన్న ముసుగు ఉంది, అది తొలగించాలి. అది తొలగించకపోతే దేవుడు ఎవరు, ఏమిటి, ఆయన తత్వం ఏమిటి ఎవరికి అర్థం కాదు. అలాగే దేవుని మీద ఉన్న ముసుగును తొలగించాలి అని అంటే అది ఏ మనిషికి సాధ్యం కాదు. దేవుడు తనకు తానుగా ఆ ముసుగును తొలగించుట ఈ గ్రంథంలో ఉంది. అన్వెయిలింగ్ హిమ్సెల్ఫ్. గాడ్ అన్వెయిల్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బైబిల్. దాన్ని ఏమంటామంటే సెల్ఫ్ డిస్క్లోజర్. తనకు తానుగా, ఆయనకు ఆయనే తన మీద ఉన్న ముసుగును తొలగించినట్లుగా ఉంటుంది బైబిల్ గ్రంథం.
దేవుడే ఆ పని చేయాలి. ఆయన చేయకపోతే మరెవరికి కూడా ఆ ముసుగును తొలగించే శక్తి లేదు. ఇప్పుడు మరొక ప్రశ్న. దేవుడు ఎందుకని తనను తాను ప్రత్యక్షం చేసుకోవాలి? వై షుడ్ గాడ్ డిస్క్లోజ్ హిమ్సెల్ఫ్ ఆర్ అన్వెయిల్ హిమ్సెల్ఫ్? ఎందుకు అనంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, గాడ్ ఈజ్ ట్రాన్సెండెంట్ అంటారు. గాడ్ ఈజ్ ట్రాన్సెండెంట్ అంటే ఆయన మనకు, మన లోకానికి, మన జీవితానికి, మన తత్వానికి ఎంతో ఎత్తున ఉన్నవాడు, దీనికి బయట ఉన్నవాడు, మన పరిధిలో లేనివాడు. అంటే అర్థం ఏమిటంటే, ఒక టైం లేదా ఒక స్పేస్ అనే ఆ బంధకాలు లేనివాడు. ఈరోజు ఈ సమయంలో నేను ఇక్కడ ఉన్నాను. ఇదే సమయంలో నేను గుంటూరులోనో జపాన్లోనో ఉండలేను. ఎవరైనా అంతే కదండి. సో వీ హ్యావ్ అవర్ ఓన్ లిమిట్స్ అండ్ లిమిటేషన్స్. కొన్ని పరిధులు ఉన్నాయి, అవి దాటి మనం ఉండలేము. ఆయన అది దాటి ఉన్నవాడు. అందుకనే సర్వవ్యాప్తి అంటారు ఆయన్ని. ఎక్కడైనా ఉండగలడు, ఏ సమయంలో అయినా ఉండగలడు, ఏ సమయమైనా సరే ఉండగలడు. టైం అండ్ స్పేస్ అనేవి దేవునికి కన్స్ట్రెయిన్స్ కానే కాదు. మనిషి తాత్కాలికమైన వాడు, ఆయన శాశ్వతమైన వాడు. మనము వేరు, ఆయన వేరు. అందుకని మనకు అంత తేలికగా అర్థం కానివాడు దేవుడు. మనకు అర్థం కావాలి ఆయన ఏంటో అని అంటే, ఆయన తనను తానే ప్రత్యక్షపరచుకోవాలి, ప్రత్యక్షం చేసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఉదాహరణ. ఒక చిన్న అట్టపెట్టె ఉందనుకోండి, అందులో మనం ఉన్నాం. మనం అంత పెట్టే దేవుని కొరకు వెతుకుతున్నాం. ఆ పెట్టెలో లేదా ఆ గదిలో అన్ని మూలలు వెతుకుతాం కదండి. పైన చూస్తాం, కింద చూస్తాం, ఈ వైపు ఎదురు వెనుక వెతుకుతూ ఉంటాం. కానీ దేవుడు బయట ఉన్నాడు. అటువంటి సందర్భంలో దేవుడు మనకు కనపడతాడా? దేవుని గురించి మనం తెలుసుకోగలమా? ఈ పెట్టె లేదా గది అంటే ఏంటంటే, మనకున్న లిమిటేషన్స్, అవధులు, మన పరిధి ఇంతే. అది దాటి ఉన్నవాడు ఆయన. విశ్వవ్యాప్తి, సర్వవ్యాప్తి. అందుకని దేవుని గురించి మనకేమీ అర్థం కాదు, తెలియదు. అవగాహన చేసుకోవడం దుర్లభం, అసంభవం. కనుక దేవుడు తనను తానే ప్రత్యక్షం చేసుకోవాలి. యోబు గ్రంథంలో అంటాడు, కెన్ యూ బై సర్చింగ్ ఫైండ్ గాడ్? వెతుకుట ద్వారా నువ్వు వెతికి దేవుణ్ణి కనుగొనగలవా అంటాడు. దాని సమాధానం ఏంటండి? కనుగొనలేము. మరొక ప్రశ్న. దేవుడు తనను తాను ఏ విధంగా ప్రత్యక్షం చేసుకుంటాడు? మనకు అర్థమయ్యే రీతిలో, మన స్థాయిలో మనం అర్థం చేసుకోవాలి అంటే, ఆయన తనను తాను ఏ విధంగా ప్రత్యక్షం చేసుకుంటాడు అంటే 2 మార్గాలు ఉన్నాయి అంటారు వేదాంత శాస్త్ర పండితులు, థియోలాజియన్స్. మొదటి మార్గం ఏమిటి? మొదటి విధానం ఏమిటి అంటే, ప్రకృతి ద్వారా దేవుడు తనను తాను ప్రత్యక్షం చేసుకుంటాడు. బైబిల్లోని వారు చదవండి, 19వ కీర్తన మొదటి 3 వచనాలు.
ఉమ్, ఉమ్, ఉమ్. చాలండి, ఇంకా చాలా ఉంటుంది. మళ్ళీ చెప్పండి అమ్మా. ఆకాశము, అంతరిక్షము, పగలు, రాత్రి, ఇవన్నీ ఏంటండి? ప్రకృతి. ఆయనను ప్రచురపరచుచున్నవి. ఆయన ఏమిటి అనే దానిని ఇవన్నీ వర్ణిస్తున్నాయి, వివరిస్తున్నాయి అని అర్థం. కనుక దేవుడు తనను తాను ప్రత్యక్షం చేసుకోవాలి అంటే ఒక విధానం, ఒక మార్గం ఏమిటి? ప్రకృతి ద్వారా. ప్రకృతి ద్వారా. రెండవ విధానం చూడండి, యెషయా గ్రంథం 55వ వచనం, 55వ అధ్యాయం 10వ వచనం. ఉమ్, ఉమ్. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును, వచనం అంటే ఏంటండి? వాక్కు, బైబిల్ గ్రంథం ఉండును. అంతే, చాలండి, చాలు. ఒక రెయిన్ వచ్చినట్టుగా, ఒక స్నో పడ్డట్టుగా, ఒక వాటర్ కురిసినట్టుగా దేవుని వాక్కు వచ్చింది. ఇది కొంచెం వివరిస్తాను, అంత తేలిగ్గా అర్థమయ్యే విషయాలు కావు ఇవి. తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి, 3వ అధ్యాయం 16వ వచనం. మళ్ళొకసారి అమ్మ, దైవావేశము అది చదవండి. అంతే, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. లేఖనం అంటే ఇదే బైబిల్ గ్రంథం. ఎలా కలిగింది ఇది? దైవావేశము అంటే ఏమిటంటే, ఇంగ్లీష్ బైబిల్లో ఇన్స్పిరేషన్ అని ఉంటుంది. ఇన్స్పిరేషన్, స్ఫూర్తి అని ఒక అర్థం. బ్రెత్, బ్రెత్ అంటే శ్వాస. అంటే బైబిల్ గ్రంథాన్ని రచించిన వాళ్ళు ఎంతోమంది రచించారు. వీళ్ళందరూ ఒకే ప్రాంతంలో, ఒకే సమయంలో జీవించిన వాళ్ళు కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క సమయంలో జీవించిన వాళ్ళు. కానీ వీళ్ళందరూ రాసింది ఒకటే. బైబిల్ మొట్టమొదటి పదం నుండి చిట్ట చివరి పదం వరకు చూస్తే బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి మాత్రమే రాశారు. ఇది ఎలా సాధ్యం? ఎక్కడెక్కడో ఎవరెవరో రాసినప్పుడు వాళ్ళు రాసిన ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న పదాలు, వచనాలు, అధ్యాయాలు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మాత్రమే. అది ఎలా సాధ్యమైంది అని అంటే, రాసిన వాళ్ళు వీళ్ళే, కానీ వ్రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి దైవావేశము అనే దానిని ద హోలీ స్పిరిట్ బ్రీద్డ్, ఆయన ఊదినట్టుగా వీళ్ళ చెవుల్లోకి, మనసులోనికి, వీళ్ళందరూ ఆ దైవావేశం వలన రాశారు. అంటే ఏమిటన్నమాట? దేవుడు తనను తానే ప్రత్యక్షపరుచుకున్నాడు. ఒక విధానమేమో ప్రకృతి ద్వారా, రెండవ విధానం ప్రత్యేకంగా. రెవల్యూషన్ ఈజ్ ఆఫ్ 2 types. ఒకటి జనరల్ రెవల్యూషన్ ఇన్ నేచర్, నేచర్ అంటే ప్రకృతి. రెండవది స్పెషల్ రెవల్యూషన్ ఇన్ స్క్రిప్చర్, స్క్రిప్చర్ అంటే బైబిల్ గ్రంథం. ఇలా దేవుని గురించి మనము కొంత అవగాహనకు వచ్చాం. ఆయన ఎటువంటి వాడు, మానవ ఊహకు అందనివాడు, ఆయనకు ఎటువంటి పరిధులు లేవు,
మనమేమో తాత్కాలికంగా ఉండేవాళ్ళము, ఆయన శాశ్వతుడు. మనం పాపులము, ఆయన పరిశుద్ధుడు. కనుక దేవుడు తనను తాను ప్రత్యక్షం చేసుకోవాల్సిందే, ఆయనే చేసుకోవాల్సిందే. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఆయనే సంపూర్ణముగా. చూడండమ్మా, మన యెషయా గ్రంథం ఉందా చూసాం కదా, 55వ వచనం మొదటి నుండి చదవండి ఒకసారి. రైట్, మళ్ళీ ఒకసారి 3వ వచనం చూడండి. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో జనమునకు సాక్షిగా అతను నియమించి తిని, జనులకు రాజుగాను అధిపతిగాను అతను నియమించి తిని. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదరు. చాలండి. 1 నుండి 11వ వచనం వరకు చూడండి మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ 3 అంశాలు ఉంటాయి. ఒకటి, రిటర్న్ టు మీ, నా వద్దకు తిరిగి రండి. రెండవది, సీక్ మీ. సీక్ మీ అంటే నన్ను వెతకండి, వెతకండి. మూడవది, కాల్ అపాన్ మీ. కాల్ అపాన్ మీ అంటే ప్రార్థన చేయండి. కాల్ అపాన్ అనేది ఇంగ్లీష్ భాషలో ఇడియం అంటారు. ఎవరినైనా ఏదన్నా చేయండి అని మనవి చేయడం అంటే ప్రార్థన చేయడం. ఈ ప్రార్థన ముఖ్యముగా 2 రకాలు. దేవునికి మనం చేసే ప్రార్థన 2 రకాలు. మొదటి ప్రార్థన ఏమంటారో తెలుసా? పర్సిస్టెంట్ ప్రేయర్ అంటారు. పర్సిస్టెంట్ ప్రేయర్ అంటే పట్టుదలగా చేసే ప్రార్థన. పట్టుదలగా చేసే ప్రార్థన. ఈ లేఖన భాగం మీ అందరికీ తెలుసు. లూకా సువార్త 11వ అధ్యాయం 5 నుండి 13 వరకు. లూకా సువార్త 11వ అధ్యాయం 5 నుండి 11 వరకు. చాలండి, థ్యాంక్ యూ. తెలుసు కదండి మనందరికీ ఈ లేఖన భాగం సుపరిచితం, అందరికీ తెలిసేది. ఏమి లేదు, ఒక అతను తన స్నేహితుని ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తడితే లోపల అతని స్నేహితుడు, తన కుటుంబం అంతా గాఢ నిద్రలో ఉన్నారు. అది కూడా అర్ధరాత్రి. తలుపు తట్టి, నా స్నేహితుడు ఇటుగా వెళ్తూ మా ఇంటికి వచ్చాడు, అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు, కాబట్టి కొంత ఆహారం ఇవ్వు అని అడిగాడు. లోపల ఉన్న అతను, నిద్రలో ఉన్న అతను సమాధానం చెప్పాడు, నేను లేచి నీకు ఆహారం ఇవ్వలేను, ఎందుకంటే నా పిల్లలు
నిద్రిస్తున్నారు, నేను వాళ్ళను డిస్టర్బ్ చేయటం నాకు ఇష్టం లేదు. వెళ్ళిపోయాడు అతను. ఆ మాట విని వెళ్ళిపోలే. చూడండి ఏముందో చాలా స్పష్టంగా, సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన. వెళ్ళిపోలే, ఇక బతిమలాడడం మొదలుపెట్టాడు. అరే బాబు నీకు దండం పెడతా, కొంచెం ఇవ్వరా, నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. పాపం చాలా దూరం నుండి వస్తున్నాడు నా మిత్రుడు, తినడానికి ఏమి ఇవ్వలేకపోతే బాగోదు. యూదా సంస్కృతిలో ఒక విషయం ఏంటంటే, మొదటి విషయం ఆతిథ్యం చాలా ముఖ్యమైనది. ఇంటికి వచ్చిన అతిథిని గౌరవ మర్యాదలతో ఆహ్వానించాలి, వారికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. ఇంగ్లీష్లో 2 పదాలు ఉంటాయండి. ఒకటి హాస్పిటాలిటీ అంటారు, అదే ఆతిథ్యం. ఆ పదం నుండి వచ్చిందే హాస్పిటల్. మీలో మరి ఎంతమందికి తెలుసో తెలియదు నాకు. హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం, హాస్పిటల్ అంటే ఆసుపత్రి. ఈ రెండింటికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. ఏమిటంటే, హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం. మన ఆతిథ్యం చూసి మన ఇంటి నుండి మళ్ళీ వెళ్ళిపోయే వ్యక్తి ఎంత సంతోషంగా తృప్తిగా వెళ్తాడో, అదేవిధంగా చికిత్స పొందిన తర్వాత రోగి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాలి. అది కాన్సెప్ట్. ఆతిథ్యం యూదా సమాజంలో, వాళ్ళ సంస్కృతిలో ఆతిథ్యం చాలా ముఖ్యమైనది. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా అది ఘోరమైన నేరముగా, భయంకరమైన అవమానంగా వాళ్ళు భావించేవారు. అందుకనే కదా ఆ పెండ్లి విందులో మరియమ్మ వచ్చి ప్రభువును, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది. అవమానం. ఇంకా అనేక సందర్భాల్లో మనకు కనపడుతుంది. ప్రభువును ఆ ధనికుడు ఇంటికి పిలిచినప్పుడు అతిథి మర్యాదలు చేయలేదు, వాడు చేయలే, విస్మరించాడు, నిర్లక్ష్యం చేశాడు. నువ్వు మా ఇంటికి వచ్చి మా ఇంటిలో భోజనం చేయటమే చాలా గొప్ప నీకు అన్నట్టుగా వాడు వ్యవహరించాడు. రెండవ అంశం ఏమిటంటే, ఇక్కడ ఒకటి ఆతిథ్యం, రెండవది ఏమిటంటే, ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్లలో, కుటుంబాల్లో ఎలా ఉండేవాళ్ళంటే, ఒక గది ఉండేది, పడక గది. ఆ గదిలోనే అందరూ కలిసి పడుకునేవాళ్ళు, భార్య, భర్త, పిల్లలు. ఇతను లేచి ఆ పక్కనే పడుకొని ఉన్న పిల్లల్ని దాటి వెళ్ళి తలుపు తీయాలి అని అంటే, ఆ చీకట్లో ఎవరి కాలు తొక్కుతాడో, ఎవరికి నిద్రాభంగం వాటిల్లుతుందో. ఎందుకంటే అతను తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని అంతగా ప్రేమిస్తాడు. తలుపు తీయటం, గొళ్ళెం ఆ గడియ తీయటం, మళ్ళీ ఏదో ఆహారం కొరకు వెతకటం, ఈ లోపల 1-2 గిన్నెలు కింద పడడం, ఇదంతా డిస్టర్బెన్స్. అందుకని నేను ఇవ్వలేనయ్యా, వీళ్ళంతా నిద్రపోతున్నారు. కానీ అతను సిగ్గుమాలి పదే పదే. దీనిని పర్సిస్టెంట్ ప్రేయర్ అంటారు. దేవుణ్ణి కూడా మనము ఏదన్నా అవసరం ఉన్నప్పుడు ఆయన్ని విసిగించడమే. ఒకసారి అడిగాం ఇవ్వలేదు, 2 సార్లు అడిగాం ఇవ్వలేదు, 100 సార్లు అడిగాం ఇవ్వలేదు. డోంట్ లీవ్ ఇట్, వదిలేయకండి. విసుగు మనకు కాదు రావాల్సింది, ఆయనకి రావాలి. అంతగా ప్రార్థన చేయండి. పర్సిస్టెంట్ ప్రేయర్. రెండవ రకమైన ప్రార్థన చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 6 వరకు.
చాలమ్మా, థ్యాంక్ యూ. ఆ సిమెంట్ రోడ్ కొత్తగా వేశారు కదండి, అవతల వైపు రోడ్డు కూడా దాదాపు పూర్తి అయిపోయింది. అక్కడ నుండి కుడివైపు తిరిగి వస్తూ ఉంటే ఎడమ వైపు కార్నర్ మూల మీద మన సంఘానికి సంబంధించిన ఒక చిన్న పోస్టర్ ఉంది. అందులో ఏ ప్రార్థన ఎప్పుడు, ఏ రోజు, సమయం అని రాసి ఉంచారు. అది చూస్తే అందులో విజ్ఞాపన ప్రార్థన అని ఉంది. ఏ రోజండి అది? ఇది కూడా అదే. ఏమిటి విజ్ఞాపన ప్రార్థన అంటే? ఇంగ్లీష్లో ఇంటర్సెసరీ ప్రేయర్ అంటారు. ఇంటర్సెసరీ ప్రేయర్. ఆ విజ్ఞాపన ప్రార్థనలో మనము మన గురించి కాదు, అది ఇందాక అయిపోయింది లూకాసు వార్తలో, అది ఓకే. ఇప్పుడు విజ్ఞాపన ప్రార్థన, ఇంటర్సెసరీ ప్రేయర్. ఈ ప్రార్థనలో మన గురించి మనం ప్రార్థన చేసుకోవడం కాదు. చూడండి ఏమన్నాడు, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరిస్తున్నాను. మనం ఓటేసాం. మరి ఎవరెవరు ఏ పార్టీకి ఓటేశారో తెలియదు. రేపు ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు. ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా కానీ మనం ముఖ్యమంత్రి కొరకు ప్రార్థన చేయాలి. మనం ఎవరికి ఓటేసామో ఆయన ఓడిపోయినా కానీ, మనం ఎవరికి ఓటు వేయలేదో ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అయినా కానీ ప్రార్థన చేయాలి. గవర్నర్ల కోసం చేయాలి, రాష్ట్రపతి కోసం చేయాలి, క్యాబినెట్ మంత్రుల కొరకు చేయాలి, శాసన సభ కొరకు ప్రార్థన చేయాలి. అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం. నిన్న మొన్న ఒక చిన్న జోక్ లాంటిది వచ్చింది వాట్సాప్లో. 10th రిజల్ట్స్ వచ్చేసినాయట. 10th క్లాస్ ఎగ్జామ్ కొరకు ఎగ్జామ్ రాసిన వాళ్ళ రిజల్ట్ వచ్చినాయి. ఆ మరుసటి రోజు ఇంటర్మీడియట్ చదివి రాసిన వాళ్ళ రిజల్ట్స్ వస్తాయట. ఏమీ చదవని వాళ్ళ రిజల్ట్ June 4 అట. అంటే రాజకీయ నాయకులు పెద్దగా విద్యావంతులు కాదు అని చెప్పడం. అందరూ కాదు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదండి. ఎంతమంది లేరు ఈ రోజుల్లో? ముఖ్యంగా ఒకప్పుడంటే చదువు సంజలు లేని వాళ్ళు వచ్చేవాళ్ళు రాజకీయాల్లోకి. ఇప్పుడంతా విద్యార్థికులు వస్తున్నారు. కనుక ఎవరు వచ్చినప్పటికీ అధికారంలోకి వారి కొరకు ప్రార్థన చేయవలసిందే. అదే విజ్ఞాపన ప్రార్థన. మన పక్కింటి వాళ్ళు ఏదో సమస్యతో ఉన్నారు, ప్రార్థన చేయాల్సిందే. ఇందాక పాస్టర్ గారు చెప్పారు, యాక్సిడెంట్స్ అయిన కేసెస్, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మనల్ని దూషించే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మనల్ని ద్వేషించే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. కఠినమైపోయింది వాళ్ళ మనసు నా పట్ల, దయచూపు తండ్రి, వాళ్ళ మనసును కరిగించు తండ్రి, నేను వారి పట్ల చేసిన పాపాన్ని క్షమించు తండ్రి. ఇవన్నీ ఉండాలి. కాబట్టి మన ఫోకస్ ఇతరుల మీద ఉండాలి. అది విజ్ఞాపన ప్రార్థన. రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు ఇవన్నీ చేయాలి. ఇంటర్సెసరీ ప్రేయర్. కాబట్టి లూకాసు వార్త ప్రకారం పట్టుదలతో కూడిన ప్రార్థన, తిమోతి గ్రంథం ప్రకారం విజ్ఞాపన ప్రార్థన. మన చర్చి బోర్డు మీద ఉన్న మాటే చెప్పాను కదండి. లూకాసు వార్త ప్రకారం పట్టుదలతో కూడిన ప్రార్థన చేయాలి. విసిగించాలి. ఒకసారి అడిగితే దేవుడు ఇవ్వట్లేదు, రెండవసారి, 200వసారి, 2000వసారి. రెండవ రకమైన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన, ఇతరుల కొరకు. అయితే ముగిస్తున్నాను, ఇంకొక 2-3 నిమిషాలు. ప్రతిసారి ప్రతి అవసరం నిమిత్తం దేవుణ్ణి విసిగిస్తూ పట్టుదలతో ప్రార్థన చేయవలసిందేనా?
ఒక్కసారి అడిగితే ఆయన రెస్పాండ్ అవ్వడా, స్పందించడా? ఒక్కసారి అడగగానే ఆయన స్పందించిన సందర్భాలు లేవా? అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి అడిగిన వెంటనే తక్షణమే ఆయన స్పందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు వెంటనే స్పందిస్తాడు, ఎప్పుడు కొంత తాత్సారం చేస్తాడు అనేది ఆయన చిత్తం. అది ఇన్ హిస్ టైం. ఎక్సలెంట్. ఇన్ హిస్ టైం. చూడండి, ఈ ఒక్క రెఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 39వ వచనం వరకు. మనందరికీ తెలుసు ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మడమాయెను. చాలమ్మా. ఎన్నిసార్లు వేడుకున్నారండి? పదే పదే అడిగారా? సో మనకు ఏది ఎంత త్వరగా ఎంత అత్యవసరమో ఎరిగినవాడు. ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన చిన్న విషయం ఒకటి ఉంది. వాళ్ళ దోణిలో ప్రయాణం చేస్తూ ఉంటే ఏం జరిగింది? ఏం జరిగిందండి అమ్మా? తుఫాను చెలరేగింది కదా. ఇటువంటివి ఎన్ని వచ్చినాయో శబ్దాలు. ఆయన లేచాడా? ప్రభువు లేచాడా? ఏం చేస్తున్నాడు? హ్యాపీగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఆయన. అంత పెద్ద పెద్ద శబ్దాలు ఆయన్ని నిద్ర నుండి లేపలేకపోయినాయి. అర్థమవుతుందండి ఎంత పెద్ద శబ్దమో? ఇదే ఇప్పుడు నేను చేస్తుంది చాలా పెద్ద శబ్దం. అసలు ఒరిజినల్ తుఫాను ఊహించుకోండి. ఆ గాలి వీస్తూ ఉంటే లేవలే. కానీ వీళ్ళు ఎప్పుడైతే మమ్మల్ని రక్షించు అన్నారో, అవసరంలో ఉన్న తన బిడ్డల ప్రార్థన ఆ తుఫానులో అసలు వినపడుతుందా? మనిషి గొంతు ఠకీమని లేచాడు ఆయన. ఆమేన్, ఆమేన్. తుఫాను శబ్దానికి సైతం నిద్ర లేవని ప్రభువు. మనిషి ఎప్పుడైతే ఒక చిన్న ఆర్తనాదం చేశాడో లేచాడు, వెంటనే స్పందించాడు, సముద్రాన్ని గద్దించాడు, ప్రశాంతత నెలకొంది. మన జీవితంలో కూడా అంతే. మన ప్రార్థన దాని యొక్క అవసరము ఏ మేరకు ఉందో మనకంటే బాగా ఎరిగినవాడు ఆయన. కనుక ప్రతిసారి మనం పదే పదే అడుగుతూ ఆయన్ని విసిగిస్తూ పట్టుదలగా ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. మన అవసరాన్ని బట్టి వెంటనే స్పందించగలిగే దేవుడు. చిన్న ప్రార్థన. తండ్రి త్రియేక దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఇప్పటి వరకు మాతో మాట్లాడినందుకు, మీ పరిశుద్ధ గ్రంథము ద్వారా మాకు ఎన్నో విషయాలు నేర్పించినందుకు స్తోత్రం తండ్రి. మా జీవితాలలో మేము మీ సన్నిధికి వచ్చేంత వరకు కూడా మేము చేసే ప్రతి ప్రార్థనను ఆలకించే దేవుడవు తండ్రి. మా అవసరాలను మాకంటే ఎక్కువగా ముందుగా ఎరిగిన వాడవు. మమ్మల్ని క్షమించుమని, కరుణించుమని, కనికరించుమని, మీ కృప కనికరము మాపై నిత్యం ఉంచుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.